తర్వాత ఈరోజు ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది, నిన్న తెలంగాణ హైకోర్టు నారా చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ల క్రితం చేసిన ఒక మహా దోపిడీ గురించి ఒక పిటిషనర్ వేసిన ఐఎంజీ భారత్ పిటిషనర్ వేసిన దాన్ని కొట్టివేస్తూ పిటిషన్ను కొట్టివేస్తూ ఇచ్చిన జడ్జిమెంటు ఆర్డరు ఇది నేపథ్యం. ఇది ఎందుకు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నామంటే, నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయన దేనికైనా పేరుగాంచిన వాడంటే ఒక దోపిడీకి, నిలువు దోపిడీకి, ప్రపంచంలోనే గుడిని, గుడిలో లింగాన్ని దాని కింద మట్టితో సహా స్వాహా చేయగలిగిన అది క్లాసికల్ పద్ధతిలో చేయగలిగిన నేరస్తులు ఎవరైనా ఉంటే వాళ్లకు నాయకుడిగా ఉంటాడు అని చెప్పడానికి పనికొచ్చే క్లాసిక్ కేసు అది. ఆ రోజు జరిగింది 2007లో రాజశేఖర రెడ్డి గారు ఆయన వచ్చినాకంటే 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాని మీద విచారణ సంఘాన్ని వేసి వాస్తవాలు వెలికి తీసి సరిదిద్దినందువల్ల ఆ స్కామ్ అక్కడ ఆగిపోయింది. లేకపోతే అది మెటీరియలైజ్ ఉంటే అది దాని వాల్యూ ఎంత, స్టేట్కి ఎంత నష్టం జరిగేది అంటే ఊహించలేనంత అని ఇప్పటికి అర్థమవుతుంది. ఆ రోజుల్లోనే అది చాలా అతిపెద్ద భారీ స్కామ్, కుంభకోణము, కుట్ర అని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అందులోనూ స్ట్రెయిట్ బ్లాక్ అండ్ వైట్, అంటే ఎలాంటి 20 మంది 50 మంది ఉన్న కుట్ర కాదు, లేక వ్యవస్థలో ఉండే లోపాలను వాడుకొని ఆ గడ్డి స్కామ్ గోదాన్లా కాదు, కింది వరకు అవినీతి జరిగింది కాదు. ఒక్క వ్యక్తి రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న, ప్రభుత్వానికి హెడ్గా ఉన్న, పెద్దగా ఉన్న వ్యక్తి ఆయన అవినీతికి పాల్పడితే నేరుగా ఎట్లుంటుంది, అందులోనూ అతను అత్యాశాపరుడై, దురాశాపరుడై చంద్రబాబు నాయుడు లాగా ఉంటే ఎట్లుంటుంది అనే విశ్వరూపం చూపించిన కేసు అది. సరే, ఈరోజు అది సహజంగానే ఒక సాక్షిలో వచ్చినట్టుంది, ఇంకా మిగిలిన 1-2 మీడియాలో వచ్చిందేమో, కానీ ఎల్లో మీడియాలో అయితే నాకు తెలిసి ఎక్కడ కనపడినట్లేదు. తీర్పు ఆర్డర్ కాపీ కానీ ఆ తీర్పు గురించి వార్త కానీ ఉన్నట్లేదు నాకు తెలిసి. క్లుప్తంగా అది యుఎస్లో ఉండే ఐఎంజీ అకాడమీ అనే స్పోర్ట్స్ అకాడమీకి దాని 100% సబ్సిడరీ అనే పేరుతో అసలు సంబంధం లేని ఒక ఐఎంజీ భారత్ సమ్ స్పోర్ట్స్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒకటి కంపెనీ ఫామ్ అవుతుంది. 2003 ఆగస్టులో 5వ తేదీన అది ఫామ్ అవుతుంది. అంటే ఇన్కార్పొరేషన్ ఆ రోజు అవుతుంది. 2009 ఆగస్టు 9న ఆగస్టు 9న ఎంఓయూ ఎంటర్ అయిపోతుంది గవర్నమెంట్. సరిగ్గా 4 రోజుల ముందు పుట్టిన కంపెనీలో 4 రోజుల తర్వాత ప్రభుత్వం ఎంఓయూ ఎంటర్ అవుతుంది. అంతా చేస్తే ఆ కంపెనీకి కానీ ఒరిజినల్ ఐఎంజీకి కానీ సంబంధం లేదు. 5వ తేదీ అది ఫామ్ అవుతుంది. 6వ తేదీ ఇమ్మీడియట్ ప్రపోజలు, దాని మీద జీవో ఒకటి సర్క్యులర్ రిలీజ్ అవుతుంది. చీఫ్ సెక్రటరీ 4 మంత్రులు సంతకాలు చేస్తారు. 9వ తేదీ ఎంఓయూ ఎంటర్ అవుతారు. దాని ప్రకారం ఇచ్చిన సౌకర్యాలు అవి చూసి నిన్న హైకోర్టు న్యాయస్థానం పూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 20 ఏళ్ల తర్వాత 2003 ఎండ్లో 4లో జరిగిన ఆ రోజు ఆ కుంభకోణం, 2006-7లో సరిదిద్దబడిన కుంభకోణం, 2024లో
ఈరోజు అంటే 20 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్లో ఇప్పుడు కూడా హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అంశాలు ఏవయ్యాయంటే ఈ 4 రోజుల్లో జరిగిన ఎంఓయూ ప్రకారం ఆ ఐఎంజీ భారత్ అనే ఒక బోగస్ కంపెనీకి 850 ఎకరాల ల్యాండ్, అలాగే వాళ్లకు అంతవరకు ఏర్పాటయ్యేంతవరకు స్టేడియం మీద పూర్తి రైటు, లాల్ బహదూర్ ఎల్బీ స్టేడియం కానీ ఇంకా హైదరాబాద్లో ఉండే స్టేడియంస్ మీద వాటి మెయింటెనెన్స్కు సంవత్సరానికి 2.5 కోట్లు లేదా ఎక్కువ అయితే అది, అలాగే ఒక 3 ఏళ్ల పాటు వాళ్లకు 100% ఏ ఖర్చులైనా మెయింటెనెన్స్ అంతా ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ పాడుపడితే మొత్తం అన్నీ కూడా ఫ్రీ, 100% రీయింబర్స్మెంటు. రాష్ట్రంలోని స్టేడియంలో వాళ్ళకి కావాల్సినవి తీసుకోవచ్చు, ఫస్ట్ రైట్ ఆఫ్ రిజెక్షన్ వాళ్ళకే, వాళ్ళు వద్దనుకుంటేనే గవర్నమెంట్కి ఉంటాయి. ఇంకా దానికి కొసరు కింద వాళ్ళకు ప్రధాన కార్యాలయం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఒక 5,000 గజాల స్థలం, ఎక్కడ జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ వెళ్ళే దారిలో 5,000 గజాల స్థలం కూడా. ఇది మొత్తం ఎంఓయూలో అంశం. ఇది జరిగింది 2003 నవంబర్లో. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దవుతుంది. ఆయనే సిఫార్సు చేస్తాడు, అదే అప్పుడు బాంబు ఇది పడి అలిపిరి బాంబు, దీంతో సింపతి వస్తుంది అనుకుని సిఫార్సు చేస్తాడు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో 2004 ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో 400 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా చేసి సేల్ డీడ్ ఇస్తారు. గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ పక్కన అప్పటికే ఈ ఎంఆర్ ప్రాపర్టీస్, బౌల్డర్ హిల్స్ ఆ ఏరియా అంతా అప్పటికే విల్లాస్ వస్తున్నాయి. ఐవీఆర్సీఎల్ వాళ్ళది విల్లాస్ అవన్నీ వస్తున్న ఏరియా. అక్కడ అప్పట్లోనే ఎకరం 2 కోట్లు, బుక్ వాల్యూ 13 లక్షలు, మార్కెట్లో 2 కోట్లు పలికే భూమి ఎకరం 50,000కు, అంటే 2 కోట్లకు మొత్తం 400 ఎకరాలు సేల్ డీడ్ ఇచ్చేసింది అప్పుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అది ఏది ఆపద్ధర్మ ప్రభుత్వం. ఈ ఎంఓయూ నుంచి ఈ ప్రపోజల్ అంతా పోనీ కనీసం క్యాబినెట్కి వెళ్ళిందా? లేదు. కేవలం అంతకుముందు మంత్రులు సంతకాలు చేసి ఎంఓయూ ఆధారంగా జరిగిన ట్రాన్సాక్షన్లో, ఆ ప్రాసెస్లో ఫిబ్రవరిలో ఇది 400 ఎకరాలు సేల్ డీడ్ చేస్తారు. ఇంకొక 450 ఎకరాలు మామిడిపల్లి, అంటే మీకు ఇంకా అందరికీ తెలిసిన ఏరియా ఎక్కడంటే ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం రోడ్డు వైపు బయటికి ఎగ్జిట్ వచ్చిన దగ్గర పక్కన, అక్కడ 450 ఎకరాల అగ్రిమెంటు. అది లక్కీగా అది అప్పుడు సేల్ డీడ్ కాలే. సో మొత్తం 850 ఎకరాలు. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఒకవేళ మనం రాష్ట్రం విడిపోయినా కూడా హైదరాబాద్లో ఏ ఏరియా ఎంత వాల్యూని అందరికీ తెలుసు. ఇప్పుడు అప్పటికే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొదలైంది, అండ్ రింగ్ రోడ్డు ప్లానింగ్లో ఉంది, ఎయిర్పోర్ట్ లొకేషన్ తెలుసు, ఫలానా చోట వస్తుందని. ఇదంతా తెలిసిన సమయంలో 850 ఎకరాలు, అందులో 400 ఎకరాలు సేల్ డీడ్ కూడా చేసి ఇచ్చేసిన స్కామ్ ఇది. ఈ 400 ఎకరాల వాల్యూ అప్పట్లోనే 800 కోట్లు నుంచి 1000 కోట్లని అనుకున్నాను 2003-04లో. ఇప్పుడు అక్కడ ఎకరం 100 కోట్ల దాకా ఉంది. అందరికీ తెలుసు, మీకు తెలుసు, అక్కడ హైదరాబాద్ వాళ్ళకి తెలుసు, ఏపీలో వాళ్ళకి తెలుసు. అంటే దాదాపు ఇదే ఈ 400 ఎకరాల ఇదే దాదాపు 40,000 నుంచి 50,000 కోట్లు, అవతల కలిపితే 80,000 నుంచి 1,00,000 కోట్ల ప్రాపర్టీకి 20 ఏళ్ల క్రితం స్కెచ్ వేసిన ఘనాపాటి, గజ దొంగ, ఏదైనా పేర్లు పెట్టుకోవచ్చు. అంటే అవన్నీ ఆ నిర్వచనాల్లో కూడా ఆయన ఫిట్ ఇన్ అవుతాడని నేను అనుకోను. ఎందుకంటే ఇంత స్కెచ్ ఎవడు మామూలు వాడు వేయలేడు. అది కూడా ఎప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వంలో, అది కూడా ఎప్పుడు ఆ కంపెనీకి ఉనికి లేదు, ఏ ఇంటర్నేషనల్ కంపెనీతో సంబంధం లేదు, అండ్ డ్యూ ప్రాసెస్, మినిమం డ్యూ ప్రాసెస్ కూడా చేయకపోగా ఇంకా చాలా ఇంకా ఏమేమి ఇవ్వచ్చు అని చెప్పి అన్నీ కూడా కొసరుల కింద నేను ఇంతకుముందు అన్నట్టు మళ్ళీ మెయింటెనెన్స్కు, మళ్ళీ
టిప్పులాగా దాన్ని ఏమంటారు రీఇంబర్స్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీది మళ్ళీ 5,000 గజాలు జూబ్లీస్లో దట్ ఇట్ సెల్ఫ్ అదే ఇప్పటికే 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు అదే ఆఫీస్కు ఇది ఆ కంపెనీకి చేసింది. దాంట్లో ఎవరూ తలా తోకలేదు. అదృష్టవశాత్తు ఆయన వెళ్ళిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాగానే ఆయన ఎంక్వైరీ చేసి ఆయనకున్న ఔదార్యం వల్ల ఆ స్కామ్ దాన్ని సెట్ చేశాం కదా, కరెక్ట్ చేశాం కదా, ఆస్తి ఎంత వచ్చిందని చెప్పి దాని మీద ఫర్దర్ ప్రొసీడ్ కాలే. పోనందుకు కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది, ఇంత జరిగితే గవర్నమెంట్ ఎందుకు చేయలేదని. అది ఆయన ఔదార్యం ఆ రోజు. లేకపోతే అప్పుడే ఈయన ఊచలు లెక్క పట్టాల్సి వెళ్లాల్సిన వాడు చంద్రబాబు నాయుడు. ఇది ఆ రోజు కేసు జరిగింది. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏదంటే, మీకు ఆ రోజు నుంచి ఆయనకు మళ్ళీ అవకాశం వచ్చింది 2014-19లోనే. అప్పట్లోనే ఆయన ఎలాంటి స్కెచ్ వేశాడనేది ప్రూవ్ చేసి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక ఎప్పటికైనా హిస్టరీలో నిలిచిపోయిన స్కామ్స్టర్ ఎవరైనా ఉన్నారంటే అలాంటి అతి కొద్ది మందిలో ఈయన పేరు కూడా పెట్టగలిగిన, చంద్రబాబు నాయుడు పేరు పెట్టగలిగినంత ఘనత అప్పట్లోనే సాధించిన వ్యక్తి. అప్పటికి ఇప్పటికీ ఏమీ మారకపోగా అంతే క్రూడ్గా అలాగే చేస్తున్నాడనేది మనకు కూడా 2014-19 మధ్య కూడా ఆయన అదే నైజం చూపించాడు. సేమ్ అదే టైపు. పూర్వం దొంగలు ముఠాలు ఏమైనా పడితే వాటికి ఒక ఎట్లా వ్యవహరించే వాళ్ళని దాన్ని బట్టి పలానా వాళ్ళని కనుక్కునే వాళ్ళంట. ఈ స్కామ్స్ చూస్తే ఇది చంద్రబాబు నాయుడు అని చెప్పి మార్క్ ఇప్పుడు కనపడుతున్నాయి. 2014-19 మధ్య మీరు చూస్తే స్వభావం సేమ్. అమరావతిలో స్టార్టప్ ఏరియా, కోర్ ఏరియా 1700 ఎకరాలు. 1700 ఎకరాలు ఏదో ఊరు పేరులోదో ఉందో ఒక కంపెనీ పట్టుకొచ్చేసి వాటికి ఒక బోగస్ దీని తరపున ముందు పెట్టి 1700 ఎకరాలు అప్పనంగా వాటికి కోర్ ఏరియా. వాటికి ఇచ్చిన కన్సెషన్స్ ఏంటయ్యా అంటే, ఈ 1700 ఎకరాలు కోర్ ఏరియా పక్కనే అడ్మినిస్ట్రేటివ్ ఏరియా రావాలి. ఏమేమి వస్తాయి ఇందులో? చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్, గవర్నర్ రెసిడెన్స్, అసెంబ్లీ, సెక్రటేరియట్. అంటే కోర్ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ హార్ట్, బ్రెయిన్ ఏది ఉంటుందో అది ఈ స్టార్టప్ ఏరియా 1700 ఎకరాల పక్కన రావాలి. ఇది డెవలప్ అయిన తర్వాతనే మిగిలినవన్నీ కావాలి. అలాగే దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ డ్రైన్లు కానీ మొత్తం అంతా 5,500 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి 2 ఏళ్లలో. ఆ కంపెనీ తన బిజినెస్ అంతా పూర్తి చేసుకోవడానికి 5 ఏళ్ల చొప్పున 3 సార్లు ఇచ్చేస్తూ 15 ఏళ్ల పాటు సమయం. సేమ్ అదే టైప్. అప్పట్లో గచ్చిబౌలి, మామిడిపల్లి, హైదరాబాద్లో ఎట్లయితే 100 ఎకరాలు 400 ఎకరాలు ఇచ్చేసి ధారాదత్తం చేస్తూ ఊరు పేరు లేని కంపెనీకి చేశారు. ఇక్కడ ఏకంగా రాజధానిని అక్కడ ఉన్న 30,000 మంది ఉసురు కొట్టుకుంటూ రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ అని తీసుకొచ్చి వాళ్ళ ఏరియాస్ ఎట్లా డెవలప్ చేయాలో, జనరల్గా ఏదన్నా మొదలైనప్పుడు ప్రజల దగ్గర అందులో తీసుకున్నాక ఆ ఏరియాస్ కూడా డెవలప్ కావాలి, టోటల్ డెవలప్మెంట్ ఎట్లా అని చూడాల్సింది పోనిచ్చి, ఏదైతే తన బినామీలో లేకపోతే తన ఒప్పందాలు చీకటి ఒప్పందం చేసుకున్న కంపెనీను వాటిని తీసుకొచ్చి వాటికి మొత్తం వేసి ఇదయ్యాకనే మిగిలిన డెవలప్మెంట్ అని చెప్తూ అక్కడే అంటే ఒక జూబ్లీ హిల్స్ను అలాంటి ప్రాంతాన్ని ప్రైమ్ ప్లేస్ను క్రియేట్ చేసిన క్రీమ్ అంతా తనకు తన బినామీలకు. అక్కడే నారాయణ కూడా 58 ఎకరాలు కొంటాడు. అది కేసు నడుస్తోంది ఇప్పుడు. A1 అయినా A2 అయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న ఇది అది ఆ కేసు ఇప్పుడు నడుస్తుంది. ఎక్కడైతే ఇది దానికంటే ఇది మరి అయినా అది రాష్ట్రం సొమ్ము. ఇది రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమి. క్యాపిటల్ డెవలప్మెంట్ అది. క్యాపిటల్ డెవలప్మెంట్ భూములు ఇచ్చిన వాళ్ళకు సంబంధించిన ల్యాండ్స్ ఏమవుతాయో వాటి డెవలప్మెంట్కి ఏంది అనేది చూడలే. ముందు ఇది 3,000 ఎకరాలు అనుకున్నారు, మళ్ళీ ఎందుకు అది 1,700 ఎకరాలకు దిగింది. మరీ ఎక్కువ అవుతుందని అనుకుంటున్నారో తెలియదు. సో 3,000 ఎకరాలు కాస్త 1,700 ఎకరాలు. 1,700 ఎకరాలు క్రీమ్ ఎంటైర్ డెవలప్మెంటు. ఆయన కలలు కన్నా నిజమైతే ఇది 1,00,000 కోట్లకు 40,000 కోట్లు 50,000 కోట్లు డిపెండింగ్ అనగా ఎంతైనా
దాని వాల్యూ పెరిగే కొద్దీ అదంతా మింగేయచ్చు అనేది ఆలోచన. ఇక్కడ సేమ్ ఎక్కడ లేని కన్సెషన్స్ అన్ని దానికే ఇచ్చి ఉల్టా ఎవరైనా డెవలప్మెంట్కి ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు వేసుకుంటారు, వేసుకొని ఎదురు ఇస్తారు. ఇక్కడ పెట్టుబడిలో పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీ డెవలప్మెంటు, అమ్ముకోవడం మాత్రం అంతర్జాతీయ స్థాయి ఇది వాళ్ళు చేసుకుంటారు. దానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ఆల్ క్రీమ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్ ఏరియా అంతా అక్కడే వస్తుంది. హాట్ కేక్ లాగా అమ్ముడు పోయేదానికి అవసరమైనవి క్రియేట్ చేసి ఇది మామూలు ఇక్కడ ఎవరైనా ప్రైవేట్ బిల్డర్కి ఇచ్చినా అంతకంటే బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాడు. మనకు ఊరి బయట ల్యాండ్లోనే తీసుకున్నప్పుడే 60-40 నడిచేటప్పుడు లేదా 50-50నో 40-50-60 ఏదో ఒక రేషియో నడిచేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలపర్ వేసి ఇస్తున్నప్పుడు అట్లా ఆలోచించినా కూడా ఇది ఉల్టా మనం ల్యాండ్ ఓనరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కేవలం ఒక అంతర్జాతీయ స్థాయి డెవలప్ చేయడం కోసం అంటూ అడిషనల్ కన్సెషన్స్ ఇచ్చి అది అమ్ముడు పోవడానికి అవసరమైన అన్ని రకాల ఇవి కూడా అక్కడ క్రియేట్ చేసి ఆ తర్వాత వాళ్ళని అమ్మిన తర్వాతే లేదా వాళ్ళ డెవలప్ అయిన తర్వాతే మిగిలినవని పెట్టే క్రైటీరియా ఇది ఎక్కడన్నా ఉంటుంది ఆ ప్రపంచంలో. మనకు ఇక్కడ అమరావతి అనబడే ఈ భ్రమరావతిలో లేదా వర్చువల్ దీన్ని క్రియేట్ చేసి 1,00,000 కోట్లు మింగేయడానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కామ్లో పార్ట్గా మాత్రమే జరుగుతుంది. సో 2004లో 3-4లో ఏం చేశారో 2014లో వచ్చిన తర్వాత అంటే 10 ఏళ్ల తర్వాత ఆయన విశ్వరూపం, ఆయన ఆలోచనలు, ఆయన వికృతమైన దోపిడీ ధోరణి కానీ మనస్తత్వం కానీ అది ఏ రకంగా చూపించారనేది అక్కడ కనపడుతుంది. అలాంటిదే చిన్నది టిప్పు మనం అందరం ఈ మధ్యనే దేనివల్ల అయితే ఈయన అరెస్ట్ అయ్యి జైలు పాలై 60 రోజులు అక్కడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. సీమెన్స్ స్కిల్ స్కామ్గా పేరు వచ్చింది ఈ మధ్య. సీమెన్స్ది కుంభకోణం, సీమెన్స్ పేరుతో కుంభకోణం, అది కూడా మీ అందరికీ తెలుసు. 300 కోట్ల పైగా ఎట్లా లాక్కోవాలా, ప్రజల సొమ్ము మింగేయాలనుకొని దాన్ని 10% చేసి దానికి 90% అంటే 3,000 కోట్లు సీమెన్స్ ఇస్తుందని అక్కడి నుంచి 2 దొంగలు వస్తే అసలు వాళ్ళు ఎట్లా ఇస్తారు, ఏమి ఇస్తారు, ఆ 3,000 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కదా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే పెడితేనే కదా మనం పెట్టాల్సింది, వాళ్ళు ఎంత పెడితే మనం అంత రిలీజ్ చేయాలి కదా, కాకుండా దానికి బదులుగా ఈ 10% అని ఏది విన్నారో అదే 100% నేరుగా రిలీజ్ చేయడం. ఆ చేయడానికి అవసరమైన రకంగా అవుట్ సైడ్ ఒక బయట వ్యక్తిని, ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చేసి అతనికి 4 పోస్టులు స్పెషల్ సెక్రటరీగా ఇంక్లూడింగ్ సీఎంఓలో సీఎం తన సెక్రటరీగా కూడా పెట్టుకొని 5 నెలల్లోనే 2014లో అధికారంలోకి, ఈసారి లాస్ట్లో అయితే ఇదవుతుంది, ఫస్ట్లోనే కొట్టేయాలన్నట్టున్నారు. 2014 జూన్లో వస్తే ఆగస్టు నుంచే మొదలవుతుంది ప్రాసెస్. 2015 ఎండ్కంతా దాదాపు పూర్తి అయిపోతుంది. 2015 కంతా 2015 ఫిబ్రవరి నుంచి ప్రాసెస్ మొదలవుతుంది. క్యాబినెట్ అప్రూవల్ డిసెంబర్ 2015 నుంచి మార్చి 2017 మధ్య 371 కోట్లు ట్యాక్సులు కూడా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ అన్నారు కాబట్టి 330 కోట్లు నేరుగా ఒక షెల్ కంపెనీలోకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తుంది. దానికి ట్యాక్సులు అదనంగా ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ము పే చేసి 371 కోట్లు నేరుగా పంపించేస్తారు. దానికి సంబంధించిన ఎలాంటి చెక్ చేయడము, అలాగే దానికి ముందు వాళ్ళు ఏమిస్తున్నారో చూడడము, అసలు వచ్చిందా లేదా, దానికి సమంగా మనం వాటా పెడుతున్నామా లేదా ఏమి చూడకపోవడం, అసలు క్యాబినెట్లో జరిగే డిస్కషన్ ఒకటి జరుగుతుంది, జీవో ఒకటి ఇష్యూ అవుతుంది, సంబంధం లేనిది ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అని ఇంకోటి చేసుకుంటారు. అంత మొత్తం కూడా శ్యామ్, పేరు మాత్రం సీమెన్స్తో ఒప్పందం. అంతా చేసి సర్వీస్ ట్యాక్స్ వాళ్ళు ఎగ్గొట్టి ఎవరో దానికోసం క్రెడిట్ క్లెయిమ్ చేసినప్పుడు జిఎస్టీ మూవ్ అయితే తీగలాగితే మొత్తం పోయి సీమెన్స్ వరకు పోతే అక్కడ చెక్ చేస్తే దాని ద్వారా సీమెన్స్కి తెలిస్తే అది ఇక్కడికి కూడా తెలిసినా కూడా ఎవరికి ఇమ్మని లేదు. పైగా ఉన్న రికార్డులన్నీ తగలబెట్టేసి ఏమీ అవైలబుల్ లేకుండా చేసిన ఘనుడు. ఇక్కడ అదే
ఇది మోడస్ ఆపరేండి ఏంటి, ఓ పెద్ద కంపెనీ పేరు, దాని పేరు మీద చెప్పేయడం, హడావుడిగా అగ్రిమెంట్ చేసేయడం, వచ్చిందంతా మొత్తం ఏదో 100 రూపాయల్లో 10 రూపాయలు తీసుకోవడం కాదు, 100 మీద మళ్ళీ ట్యాక్స్ కూడా ప్రజలదే కట్టేసి తోసేయడం. ఇది ఈ స్కామ్లోనూ కనపడేది. ఆ రోజు 20 ఏళ్ల క్రితం జరిగింది అదే. ప్రజలు మర్చిపోయినారు. 14లో ఎన్నిక చేసుకుంటే మళ్ళీ అలాంటివి జరిగాయి. ఇవి కాక రింగ్ రోడ్డు స్కాము, ఫైబర్ నెట్, ఇవి సుమారుగా ఉన్నాయి. ఇవన్నీ వాటిలో కూడా అలాగే షెల్ కంపెనీస్కి పోతాయి. కానీ ఇది క్లాసికల్ ధోరణి. ఒకటే మోడస్ ఆపరెంట్తో కనపడే కేసులు ఈ 3. అది కానీ అమరావతి కానీ స్కిల్ స్కామ్ కానీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే రావడమే రాష్ట్రాన్ని ఎట్లా ముంచాలా. మీరు ఎన్నిసార్లు ఈ ప్రజల ఇదైనా వాళ్ళు మర్చిపోతారు. మళ్ళీ ఒకసారి మించి ఇంకోసారి దోచుకోవచ్చు అనే ధోరణితో దోపిడీకి ఎన్ని రకాల అవకాశాలు, ఎన్ని రకాల ఇవి చేస్తాయని చూస్తూ ఏమాత్రం ఇది లేకుండా నిస్సంకోచంగా అడ్డంగా నిలువు దోపిడీ రాష్ట్రాన్నే 5 కోట్ల మందిని కూడా రాష్ట్రాన్ని 5 కోట్ల మందిని చేయగలిగిన దిట్ట తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రుజువు చేసుకున్నారు. ఒకటేంటంటే ఇంకో చిత్రం, 20 ఏళ్ల క్రితం ఆ రోజు తండ్రి అధికారంలో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. ఆయన బహుశా ఇది ఫ్యూచర్లో ఇట్లా చేయరనుకున్నారో ఏదో మరి మొత్తం మీద ఆయన వదిలేశాడు. ఈరోజు ఆ పనిష్మెంటు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొడుకు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన హయాంలో దొరికిన వాటిలో ఈసారి ఈయన వదిలితే ఇంకా ప్రజలకు ఇంకా ఎలాంటిది చేస్తాడో, రాష్ట్రాన్ని ఇంకెంత ద్రోహం చేస్తాడో అనే దీంతో కేసు దాని దారిన అది పెట్టడము, న్యాయస్థానాలు కూడా దాన్ని గుర్తించడంతో అట్లీస్ట్ ఫస్ట్ టైం కటకటాల పాలు జైల్లో ఉండడం. ఈయన స్వభావం ఏది అనేది రికార్డ్ అయ్యే రకంగా, లేకపోతే అన్ని బెయిల్ల మీదో టెక్నికల్ గ్రౌండ్స్ మీదనో తన స్కామ్స్ దీని నుంచి తన మీద వచ్చిన కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసే చంద్రబాబు తొలిసారి ఓ రికార్డుల్లో ఈ రకంగా ఎక్కించాడు. అది ఆ రోజు ఆయన చేయని పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగారు. కానీ స్వభావం అదే. ఇప్పుడు మళ్ళీ 24లో మళ్ళీ ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజలు ఏదో ఒకటి ఆశీర్వదిస్తారేమో, అన్నీ మర్చిపోయి ఉంటారేమో ఇవన్నీ. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్లా ఒకటి లాగేస్తే ఈసారి రాష్ట్రాన్ని చుట్టేసి చాప చుట్టినట్టు చుట్టేసి మింగేయచ్చు. ఇంకొక అవకాశం ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా 2019లో కర్మగాలి అతనేగానే వచ్చింటే ఈవేళకి చుట్టేసి, ఆ రోజు ఎట్లయితే 2004లో రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం కర్మగాలి ఆయన చంద్రబాబు నాయుడు వచ్చింటే ఎట్లయితే నేనన్నా ఈ 800 ఎకరాలు 1000 ఎకరాలు ఇంకా ఎన్ని పోయావు, ఇదంతా క్లాసిక్గా కనపడుతుంది. ఇట్లా కనపడనివి ఇంకా చాలా ఉన్నాయి. అలాంటిది ఈరోజు 14లో ఇచ్చినందుకు ఇంత చూపించిన చంద్రబాబు నాయుడు ఈ 24లో గన మళ్ళీ ఒక్కసారి ఇచ్చి చూడండి నా తడాకా చూపిస్తాను మళ్ళీ విరుచుకుపడడానికి ట్రై చేస్తున్నాడు. ఈసారి ఇస్తే మొత్తం రాష్ట్రాన్నే మింగేయాలనే దీంట్లో ఆలోచనలతో, దురాలోచనలతో, కుట్రబుద్ధితో వస్తున్నాడు. ప్రజలందరూ గమనించాల్సింది ఇతను రావడము అంటూ జరిగితే ప్రపంచంలో లేని, ఎవ్వరూ చేయలేనివి ఏదైనా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అన్నట్టు కేజీ బంగారం బెంజి కారు కాదు, ఇప్పుడు కొత్తది ఇంకా ఏదైనా వేరే కొత్త కార్లు వచ్చింటే బెంజి కాక అంతకంటే పెద్దగా అది 10 కేజీల బంగారం అయినా సరే ఇస్తానంటాడు. ఎవరు చేయలేని పనులన్నీ చేస్తానంటాడు. వచ్చిన తర్వాత నిజంగానే ఎవరు చేయలేని, ఆలోచించలేనంత దోపిడీ చేయగలిగిన, మింగేయగలిగిన ఘనాపాటి ఘనుడు ఈయనని ప్రజలు గుర్తించాలి చంద్రబాబు నాయుడు గురించి అని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. మేము ఇంతకుముందు కూడా చెప్పాము, ఈ ప్రాసెస్ ఇది 20 రోజులు, నెల రోజులు, 2 నెలల నుంచో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఈసారి నేనన్న దాంట్లో కూడా హీజ్ ఇన్ సచ్ ఎ డెస్పరేషన్. ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నవాడు ఎట్లయితే ఇదవుతుంటాడో, లేదా దింపుడు కళ్ళ మాసి అంటారు ఇంకా ఫైనల్గా ఆ దీంతో చేసే ప్రయత్నము, చేయని ప్రయత్నం అంటూ లేదు, చేసే ప్రయత్నం కాదు, చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రపంచంలో ఉండే అన్ని శక్తులు తనను ఆవాహించాలి,
వీటన్నిటిని పెట్టుకుని ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనాలనే దాంట్లో భాగంగా ఆయన ఈరోజు నిన్నటి నుంచి ఢిల్లీలో ఎట్లా పడిగాపులు కాస్తున్నాడో అందరు చూస్తూనే ఉన్నారు. దీంట్లో మీకేమనిపిస్తుందో నాకు అర్థం కావట్లే, కానీ అది బలహీనతోడ కాదు, ఒక నిస్పృహ. ఇది మిస్ అయితే ఇంక నేను నా బతుకే వృధా, నేను అయిపోయినట్టే అని భావించే వ్యక్తి ఆఖరి క్షణంలో చిన్న గడ్డిపోచ దొరికినా ఎట్లయితే కొట్టకపోయేవాడు ఎట్లా చేస్తాడో ఆ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అది దాంట్లోనే నిస్సహాయత, బలహీనత, డెస్పరేషన్ ఏదైతే ఉందో అది బలమని ఎవరని అనుకుంటే, తద్వారా ఆయన ఏదో చేయగలడని అనుకుంటే అది భ్రమే అవుతుంది. అది కుదిరితే ఆయన ఈసారి అప్పటికీ ఇప్పటికీ మీరు గతంలో ఫస్ట్ నుంచి చూసినా కూడా ప్రతిసారి ఎవరో ఒకరి ఇది లేనిదైతే కాలేదు, అందరినీ పెట్టుకుంటున్నాడు, ట్రై చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేసిన ప్రతిసారి ఒక్కొక్కసారి డిపెండింగ్ అవతల పార్టీలను బట్టి తను సక్సెస్ అవుతుండొచ్చు, ఇంకోసారి ఫెయిల్ కూడా అయ్యారు. 2009లో తన వల్ల కాలే, అన్ని కూటములు ఏకమైన. ఈసారి వెరైటీ ఏదంటే అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా తన కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తులను కూడగొట్టుకుని రావాలని చూస్తున్నాడు. ఇందులోనే మా బలం తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకున్న అభిమానం కానీ, వాళ్ళ అతని డెస్పరేట్ అటెంప్ట్స్లోనే, చంద్రబాబు నాయుడు డెస్పరేట్ అటెంప్ట్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారి బలము, వైఎస్ఆర్సీపీ బలము, మా పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రజల నుంచి ఉన్న అభిమానము, బ్లెస్సింగ్స్ అవి దీంట్లో ఎక్స్ప్రెస్ అవుతాయి, వ్యక్తం అవుతాయని నేను భావిస్తున్నాను. ఏవో పడికట్టు మాటలు లాంటివి నాలుగు పట్టుకొని ఎవరో రాయించిన స్క్రిప్ట్లు చదవడం, వాటికి ఏమైనా వాల్యూ ఏమైనా ఉంటుందా చేసేసి. ఎప్పుడైతే ఆమె షర్మిలమ్మ, మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, తెలంగాణలో ఉన్నప్పుడు ఒక పార్టీ, ఇప్పుడేమో ఒక ఎత్తిపోయిన దివాలా తీసిన పార్టీకి నేను ఇంతకుముందు అన్నట్టు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఓ పాడుబడిన బంగ్లాను కదా రెంట్కి తీసుకున్నట్లయితే శిథిల భవనాన్ని చేసుకొని చేసినట్టు ఆమెను పెట్టి నడుపుతున్నారు. సో అక్కడ నుంచి ఏమేమి వస్తే అవన్నీ మాట్లాడుతుంటారు. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనే దాంతోనే వెళ్తున్నారు. అది ఆ పార్టీ లక్ష్యం కావచ్చు, దానికి తగినట్టు ఆమె ట్యూన్ అయ్యిండొచ్చు, వెనకడ నడుపుతున్న వాళ్ళ లక్ష్యం అయ్యిండొచ్చు, దానికి తగినట్టు ఆమె ట్యూన్ అయ్యిండొచ్చు. అవే మాటలు వస్తున్నాయి. ఎన్ని రోజులు మాట్లాడినా అవే వస్తాయి, పూను ఇంకా పెరుగుతాయి. ఇంకా అసహ్యకరమైన రీతిలో, ఇంకా నీచమైన దీంట్లో, ఇంకా అగ్లీ దీనిగా ఇది పోబోతుంది. ఎందుకంటే నడిపించేవాడు ఎవడైతే వాళ్ళ కోరికలన్నీ ఇట్లా తీర్చుకుంటున్నారు. వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి, దానికి వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి. అలాగే ఈ పోయిన వాళ్ళు వీళ్ళ ఇది చేయాలి. పోయిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇక్కడ అవకాశం లేదో, లేదా వాళ్ళ దారి చూసుకుని ఇక్కడ కుదరదు అనుకున్నప్పుడు పోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకుని అది బలం అనుకుని ఆ పార్టీ చూపడం, ఇవన్నీ చూపించి ఏదో ఇప్పుడు ఈ పార్టీలతో పొత్తుల దగ్గర నుంచి ఇక్కడ నుంచి పోయిన నాయకులనో, లేకుంటే ఎవరినైనా టికెట్లు లేకనో, కుదరకనో, ఇమడలేకనో వచ్చిన వాళ్ళని చూపి ఇది బలం అని చెప్పి ప్రజలకు చూపించాలనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అండ్ అలాంటి వాళ్ళు చేసేటప్పుడు దానికి ఈరోజు మాట్లాడింది ఈ రాత్రికి మాట మార్చినా అప్పటికి అదే కరెక్ట్ అని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయగల మేటి ఎల్లో మీడియా వాళ్ళకు ఉంది. వాళ్ళు ఆ మీడియా పరంగా ఉండే దీంతో ఒకటే చెప్పిందే 10 సార్లు పెట్టి అదే నిజమని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏది అనుకుంటే అది నిజం అనుకుంటారు. కాబట్టి నేను ఇంతకుముందు అన్నట్టు ఇటు బీజేపీతో కానీ అటు కాంగ్రెస్తో కానీ అందరితో ఒకేసారి ఒత్తు పెట్టుకోనో డైరెక్ట్ ఇండైరెక్ట్ చేస్తూ అది బలహీనతే బలమని కూడా ప్రచారం చేసుకోగలిగినంత సామర్థ్యం ఉన్న గుంపు అది. చంద్రబాబు కానీ ఆయన వెంబడి ఉండేవాళ్ళు కానీ ఆ ముఠా కానీ మొత్తం. కాబట్టి అలాంటి వాళ్ళు దేన్నైనా సమర్థించుకోగలరు. దానికి జనం అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ గమనిస్తుంటారని మేము అనుకుంటున్నాం. చేస్తున్నాం.
జరుగుతుందా? ఎవరున్నారు? ఏమో తెలియదు, మనకు తెలియదు ఏం జరుగుతుందో. ఏం జరిగినా ఏదైనా ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నా, ఈయన తెలియకుండానే పెంచుతూ పోయిన దాంట్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు 40-50 ఇవ్వకపోతే ఆయన బలం ఇంతని ఊహించుకునే వాళ్ళు నిరాశపడుతున్నారు. అది బ్యాక్లాష్ వస్తుంది, అది కొడుతుంది. ఇది వాళ్ళు చేసుకున్నదే. ఆయనకు 24 ఇస్తే ఇంతేనా అని ఉంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న వాళ్ళకు ఇంకా కాడనే దాంతో అర్థమైంది. ఆ రకంగా వాళ్ళు నిరాశపడినారు. ఈరోజు బీజేపీతో పెట్టుకుంటే వాళ్ళకి ఎన్ని వాళ్ళో తెలియదు. అన్నీ ఇచ్చినాక ఈయనకు మిగిలిన సీట్లు ఎన్నో, అప్పుడు ముఖ్యమంత్రి ఈయన ఎందుకు చేయాలని ఎవడన్నా అనుకుంటే దానికేమవుతుందో అది కూడా తేలాల్సింది. యథావాత తనకున్న ఏదైతే మ్యానిపులేటివ్ స్కిల్స్ ఉన్నాయో దేన్నైనా తిమ్మిని బొమ్మిని చేయగలనే తనకున్న విశ్వాసం, దాంతో తను వ్యవహరించే తీరు, ఇది ఏదైనా సేవ్ చేస్తే కన్విన్స్ చేసుకొని తన నాయకత్వంలోని వీళ్ళందరినీ కూడగట్టుకొని ఎమ్మెల్యేలు ఎవరైనా సరే తను ఏదో రేపు కావాలని ఆయన ప్రయత్నం. కానీ మేము చెప్తున్నది ముందు నుంచి ఏదంటే మాదైతే ఒక ఆర్టికల్ ఒక ప్లాన్డ్ దీనిగా పద్ధతి ప్రకారము ఖచ్చితంగా ఒక డిసిప్లైన్డ్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ లాగా మాది నడిచింది. ఈరోజు అన్నిటికీ సిద్ధంగా సర్వసన్నద్ధంగా ఉన్నాం రేపు వచ్చే నెలలో జరగబోయే ఎన్నికలకు. వాళ్ళదేమో ఈరోజు ఇంకా మొదలే కానీ ప్రిపరేషన్ మొదలు కానీ లాస్ట్ మినిట్లో చదవాలనో లేదంటే కాపీలు కొట్టేటోట్లు గట్టెక్కచ్చిన స్టూడెంట్ లాగా వాళ్ళది ఉంది. ఇంకా వాళ్ళది చూడాల్సింది వాళ్ళది, మీరు రాసుకోవాల్సింది వాళ్ళ న్యూస్ ఎక్కువ వస్తుంటుంది. రోజు వాళ్ళ టికెట్ల పంచాయతీ కానీ సీట్ల పంపకాలు కానీ దాని అభ్యర్థుల ఎంపిక కానీ అసలు అభ్యర్థులే లేని ఇవి ఉన్నాయి. అలాగే అభ్యర్థులు వాళ్ళు పెడితే యువతలు ఎవరు తిరుగుబాటు చేయడం ఉండొచ్చు. ఈ రకరకాలంతా మీకు వార్తలు అక్కడ దొరుకుతాయి. వచ్చే ఇదంతా చేస్తే నెల రోజులు కూడా టైం లేదు. లెటర్సీ అదంతా ఎట్లా ఎండ్ అవుతుందో ఎట్లా ఇది అవుతుంది అనేది వాళ్ళ వైపు అంతా ఆసక్తికరంగా అక్కడే ఉంది కదా. లెటర్సీ దట్ అదే కేసు నడుస్తోంది. అందుకే అదే దాన్ని చెక్ చేయగలిగాము. ఆ రోజు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని చెక్ చేశారు. ఈరోజు దీన్ని చెక్ చేయగలిగాము. ఈసారి ఏంటంటే కేసు కూడా పెట్టి ప్రొసీడ్ అవుతున్నాం. అప్పుడేమో ఆయన చెక్ అయిపోయింది ఏం కాలేదు కదా అని ఔదార్యం చూపించారు ఆ కాలంలో 20 ఏళ్ల క్రితము. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని వదిలితే మళ్ళీ ఆ బుద్ధి ఎప్పుడు అలాగే ఉంటుంది కాబట్టి లెట్ ది లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని కేసు పెట్టడం, న్యాయస్థానాలు కూడా ప్రైమ్ ఆఫీసీ కేసులు ఉన్నాయని అవి సీరియస్గా నడుస్తున్నారు. ఐ థింక్ ఈసారి ఒక లాజికల్ ఎండ్కి పోతుంది, వీడికి ఎండ్ అయిపోతుందని మేము భావిస్తున్నాం. ఇది కూడా నేను ఇంతకుముందు అన్నా కదా, అది వాళ్ళ బలహీనతను సూచిస్తుంది తప్ప మా బలాన్ని వాళ్ళ డెస్పరేషన్లో ఏం తెలుస్తుందంటే వైఎస్ఆర్సీపీ బలము, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పక్కాగా లేకపోతే ఎంత కన్స్ట్రక్టివ్గా లేదా రాష్ట్ర ప్రజలకు ఎంత దగ్గరగా లేదా ఆయన అభిమానానికి ఎంతగా ఇదయ్యారు పాత్రుడయ్యారు అనేది దీంట్లో వ్యక్తమవుతుంది తప్ప వాళ్ళ బలం వ్యక్తం కాదు. మా బలం వ్యక్తమవుతుంది వాళ్ళ డెస్పరేట్ అటెంప్ట్స్లో, వాళ్ళ బలహీనత వ్యక్తమవుతుంది. ఇవి లాస్ట్ మినిట్ వాళ్ళు చేస్తున్న గడ్డిపోతనైనా పట్టుకునే ప్రయత్నం ఏమిందో దాంట్లో ఏమి జరగదు. ఎందుకు జరగదంటే ఏది చేసినా 50% ద డెసిసివ్ మార్క్ అయినప్పుడు మాకు సంబంధించినంత వరకు 50% అబౌవ్ ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా మాకు ఉంది కాబట్టి, ఎందుకంటే ప్రజలకు చేసిన సేవ కానీ లేదా పథకాలు కానీ లేదంటే విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ వీటన్నిటి వల్ల వీఆర్ కాన్ఫిడెంట్. వీళ్ళందరూ ఏకమైన మీకు తెలియంది ఏముంది, 50% పైన ఉండేవాడిది అవుతుంది. వాళ్ళందరూ కలిసినా 49% అయితే దాటే అవకాశం లేదు. అండ్ కలిసిన వాళ్ళు ఎన్ని రకాల వీళ్ళు కలిశారు, వాళ్ళ మధ్య ఏమన్నా ఒక ముందు నుంచి ఒక భావసారూప్యం ఉందా? ఎక్సెప్ట్ సీట్లు 4 సీట్లు ఎక్కువ తెచ్చుకోవాలా, 2+2 4 అనే లెక్కలు వేసుకోవడం తప్ప 2+2 4 0 కూడా అవుతుంది. ఓ 0 కలిస్తే ఏమవుతుంది, ఇంకొక ఇది అవుతుంది. వీళ్ళు అంతిమయాత్రలాగా లేకపోతే ఫైనల్ స్టేజ్లో వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ టీడీపీ. అవి అలాంటివి అసలు పార్టీ ఉనికే లేదు, పార్టీ పేరుంది తప్ప దానికి ఒక స్వరూపంగా అనేది లేని జనసేన. ఇంకా అలాగే బీజేపీ నేషనల్ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో దాని ప్రెజెన్స్ ఎంత ఉందో, లాస్ట్ టైం ఎంత ఓట్లు వచ్చాయో దానికి కానీ ఆ కాంగ్రెస్కి కానీ మీరు చూశారు. ఇవన్నీ చూసినప్పుడు మీకే తెలుస్తుంది కదా దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది. బట్ దాని నుంచి జనంకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు పోతున్నారు, ఫెయిల్ అయినారు, జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు కాబట్టి తట్టుకోలేక వెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది జనానికి మెసేజ్ పోయింది.